ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో 2 జట్లు ఓడిపోయాయి. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో ముంబై జట్టు ఓడిపోయింది. జట్టు నిండా స్టార్లు ఉన్న ఒక్కరు కూడా సామర్థ్యం మేరకు రాణించలేకపోయారు. గుజరాత్ తో ఇవాల్టి మ్యాచ్ కు అందుబాటులో ఉన్నారు. హార్దిక్ ఎంట్రీతో రాబిన్ మింజ్ తప్పుకోవాల్సి వచ్చింది. గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే ఈ జట్టు సీజన్ తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమికి ఎదుర్కొంది. గుజరాత్ జట్టును యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ నడిపిస్తుండగా ముంబై ఇండియన్స్ టీంకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా గత సీజన్లో వివాదాస్పదంగా గుజరాత్ నుంచి ముంబైకి మారిన తర్వాత ఈ మ్యాచ్లో తన మాజీ జట్టుతో తలపడనుండడం ఆసక్తికరంగా మారింది. గుజరాత్ జట్టులో సాయి సుదర్శన్, జోష్ బట్లర్, రషీద్ ఖాన్ వంటి కీలక ఆటగాళ్లు ఉండగా ముంబై ఇండియన్స్ లో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, విల్ జాక్స్ లాంటి ఆటగాళ్లు బలంగా కనిపిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కు జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ లో అందుబాటులో లేకపోవడం ఒక సవాల్గా మారింది. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాట్స్మెన్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ గతంలో అధిక స్కోర్లు నమోదయ్యాయి. గుజరాత్ గతంలో ఇక్కడ ముంబై ఇండియన్స్ పై 3 సార్లు విజయం సాధించిన రికార్డులు కలిగి ఉంది. ఈ మైదానంలో వారికి మానసిక ఆధిక్యం ఉందని చెప్పవచ్చు. అయితే రాత్రి మ్యాచ్ కావడంతో మంచు ప్రభావం రెండవ ఇన్నింగ్స్ లో బౌలర్లకు సవాల్గా మారవచ్చు. ఇది చేజింగ్ జట్టుకు అనుకూలంగా ఉంటుంది.